के लोगों को विश्वास में लिए बिना राज्यसभा के दरवाजों को बंद करके जोर और जुल्म के बीच हाउस ऑर्डर में नहीं था तो भी आपने आंध्र और तेलंगाना का विभाजन देश के टुकड़े किए, वो भी उस तरीके से किए। It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. అయినా కూడా పార్లమెంట్ లో టీవీలు కట్టేసి చర్చ లేకుండా హైదరాబాద్ ని విభజించారు అధ్యక్ష. ఈ రోజు కూడా బిల్ వల్ల మనందరం ఇబ్బంది పడుతున్నాం. Top of that on 18th February 2014, the last session, and I call it the Black Day in the Parliament, sir. And I call it the Black Day in the Parliament, sir. తెలంగాణ బాగుపడుతున్నది. ఆ బాగుపడడం చూసి వీళ్ళకు మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ నుంచి దోసుకొని పోయి బతికిర్రు. సో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినా బీజేపీ ఇక్కడ సంపదను దోసుకొని దేశవ్యాప్తంగా పార్టీని నడిపించుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అయితే దోసుకొని మనం గత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 10-15 ఏళ్ళు ఏం చేసారో మనం చూసాం. స్థలాలన్నీ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ చేతుల్లో, మరీ ముఖ్యంగా ఒక కులం వాళ్ళ చేతుల్లోనే మనం అన్ని కూడా చూసినాయి. సో వాళ్ళకి ఈ ప్రాంతం మీద కన్ను ఉంది, ఇది మళ్ళీ మా చేతుల్లోకి రావాలి, ఇది మా చేజారిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో కొంత తమ చేతుల్లో ఉన్నా కూడా ఎవరైతే పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పూర్తిగా దాన్ని చంద్రబాబు చేతిలోకి పోనివ్వట్లేదు. ఎక్కడికక్కడ అడ్డుకట్టేసి ఆపేస్తున్నారు. పచ్చబడుతున్న తెలంగాణను మళ్ళీ నాశనం చేయడానికి వీళ్ళు కుట్రలు చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ముంగట మనం గొంతెత్తనంత వరకు, మనం మళ్ళీ ప్రశ్నించినంత వరకు వీళ్ళు ఈ కుట్రలు చేస్తారు, వాటిలో సఫలం కూడా అవుతారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు కాదు, ఇది పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం. దశాబ్దాల పాటు అణచివేతకు గురై వేలాది మంది రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు వదిలి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో కలవబోతా ఉన్నదా? ఆ కలిపేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారా? సో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, కొన్ని రోజులుగా కొందరు మాట్లాడుతున్నటువంటి మాటలు దీన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. తెలంగాణను మళ్ళీ ఆంధ్రలో కలిపే కుట్రలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు PV న్యూస్. పార్లమెంటు స్పెషల్ సెషన్ జరుగుతూ ఉన్నది. మహిళా రిజర్వేషన్ బిల్లు అట్లాగే డీలిమిటేషన్ బిల్లు మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కొన్ని మాటలు మాట్లాడిండు. ఒకసారి చూడండి. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. ఆయన బీజేపీ ఎంపీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆయన పేరు. ఆయన కూడా దక్షిణాదికి సంబంధించిన వాడే, కర్ణాటకకు సంబంధించిన వాడు. ఆయన తెలంగాణ గురించి మాట్లాడినటువంటి మాటలు అవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఇండియా పాకిస్తాన్ విభజించినట్టుగా విభజించిర్రు అని చెప్పి ఆయన మాట్లాడిండు నిండు పార్లమెంట్లో. ఇండియా పాకిస్తాన్ తోటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పోల్చిండు. అంటే బీజేపీ మైండ్ సెట్ ఏందో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. బీజేపీ ఇప్పుడు కాదు, ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకే, ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకే బీజేపీ. స్వయంగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ నిండు పార్లమెంట్లో ఒక్కసారి కాదు 3-4 సార్లు చెప్పిండు, తల్లిని చంపి బిడ్డను తీసినట్టుగా చేసిర్రు రాష్ట్ర విభజన, ఏపీకి అన్యాయం చేసిర్రు, తెలంగాణకి ఏదో పొడిసి ఇచ్చినట్టుగా ఆయన చాలాసార్లు మాట్లాడిండు. సో ఇప్పుడు ఆయన బాటలోనే తేజస్వి సూర్య మాట్లాడిండు. ఇండియా పాకిస్తాన్ లాగా పోల్చిండు. ఇష్టారాజ్యంగా ఆంధ్రాను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిరని ఆయన నిండు సభలో మాట్లాడిండు. ఆంధ్ర के लोगों को विश्वास में लिए बिना राज्यसभा के दरवाजों को बंद करके जोर और जुल्म के बीच हाउस ऑर्डर में नहीं था तो भी आपने आंध्र और तेलंगाना का विभाजन देश के टुकड़े किए, वो भी उस तरीके से किए। आपने चुनाव को ध्यान में रखते हुए हड़बड़ी में संसद के दरवाजे बंद करके सदन ऑर्डर में नहीं था तब भी आंध्र के लोगों की भावनाओं का आदर किए बिना कांग्रेस ने अपने नेताओं तक नहीं छोड़ा है। आंध्र प्रदेश में कांग्रेस सरकार अहम भूमिका निभाई, उसके साथ क्या किया? जिस आंध्र ने यहां सत्ता में बैठने के लिए उनको मौका दिया था, उनके साथ क्या किया? उन्होंने बहुत शर्मनाक तरीके से आंध्र प्रदेश का विभाजन किया। माइक बंद कर दिए गए, मिर्ची स्प्रे की गई, कोई डिस्कशन नहीं हुई। क्या यह तरीका ठीक था क्या?
क्या ये लोकतंत्र था क्या? ఇది బీజేపీ ఉద్దేశం ఏంటి, అసలు తెలంగాణ మీద వాళ్ళకున్న అసలు వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది క్లియర్గా మనకి ఇక్కడ స్పష్టమైపోతూ ఉన్నది. ప్రతి సందర్భంలో వాళ్ళు అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. సో కేవలం బీజేపీ మాట్లాడితేనే మనం కుట్ర అని ఎందుకు చెప్పుకోవాలి, దీనికి తెలంగాణను అందులో ఆంధ్రాలో కలిపి కుట్ర చేస్తున్నారని ఎందుకు మనం మాట్లాడాలి, అసలు ఆ కుట్ర అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే ఇది కేవలం బీజేపీ వాళ్ళకే పరిమితం కాలేదు. గతంలో మోడీ, ఇప్పుడు తేజస్వి సూర్య వీళ్ళకే పరిమితం కాలేదు. రీసెంట్గా కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మాట్లాడిండు. ఆ తర్వాత స్వయంగా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కూడా మాట్లాడాడు. కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ బడ్జెట్ సెషన్ సందర్భంగా ఇదే ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడుకుంటా క్లియర్గా చెప్తాడు, ఏదైతే రాష్ట్రం ఏర్పడిన రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన రోజు బ్లాక్ డే అని చెప్పిండు. ఆయన మాకు బ్లాక్ డే అది అని చెప్పి ఆయన నిండు సభలో మాట్లాడిండు. Top of that, on 18th February 2014, the last session, and I call it the Black Day in the Parliament, sir, because on that day, the same bill, the AP Reorganization Act, which they put it for passing, was passed by closing all the doors in the Lok Sabha, sir, closing all the galleries. When we also request through you, Kiran Rijiju, sir, what happened on 14th February 2014 was a dark day, black day in the Lok Sabha, sir. I want a special discussion to be taken up on that issue in this house, sir. మనం ఏదైతే మన బానిస సంఖ్యలు తెగినాయి, మనం వలస పాలన నుంచి ఏదైతే మనను దోచుకునే పాలన నుంచి విముక్తి కలిగిందని మనం ఏదైతే సంబరాలు చేసుకుంటున్నామో, సంబరపడుతున్నామో, ఆ రోజుని వాళ్ళు బ్లాక్ డే అని చెప్పి ఆయన మాట్లాడిండు నిండు పార్లమెంట్లో. ఇది ఇక్కడికి ఆగలేదు. చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ఏపీ అసెంబ్లీలో కూడా మాట్లాడాడు. కట్టుబట్టలతో మమ్మల్ని పంపించేసిర్రు, మేము ఇబ్బంది పడతా ఉన్నాం, మాకు జ్ఞాపకాలు మిగిలిపోయినాయి, నేను అక్కడ గల్లీ తిరిగినా, గల్లీలో పెరిగినా అని చెప్పి నారా లోకేష్ కూడా మాట్లాడాడు. ఆనాడు మెజారిటీ సభ్యులు కానివ్వండి, ప్రజలు విభజించదు అని కోరారు. అయినా కూడా పార్లమెంట్లో టీవీలు కట్టేసి చర్చ లేకుండా హైదరాబాద్ ని విభజించారు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఆ బాధ మనందరిలో ఉంది అధ్యక్ష. ఏం తప్పు చేశాం, ఒక్క క్షణంలో మమ్మల్ని విభజించారు, ఒక్క సరిగ్గా కూడా మాట్లాడలేదే, మన అవసరాలు కూడా తెలుసుకోలేదన్న బాధ ఈ రోజు కూడా మనందరిలో ఉంది అధ్యక్ష. ఒక రాష్ట్రానికి ఏమో రాజధాని ఉంది, సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, మంత్రులు పనిచేసడానికి భవనాలు ఉన్నాయి, మంత్రులు ఉండేదానికి భవనాలు ఉన్నాయి అధ్యక్ష. ఇంకొక రాష్ట్రానికి కనీసం రాజధాని ఎక్కడ ఉండాలో కూడా ఆనాడు చెప్పలేదు అధ్యక్ష. ఈ రోజు కూడా బిల్ వల్ల మనందరూ ఇబ్బంది పడుతున్నాం. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్న సంస్థలు కూడా ఇంకా విభజించలేని పరిస్థితిలో మనందరం ఉన్నాం అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే కట్టుబట్టలతో మెడబట్టి బయటికి గంటేశారన్న ఫీలింగ్ ఈ రోజు కూడా నాకుంది అధ్యక్ష. మరి ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 12 ఏళ్ళు అవుతా ఉన్నది. సో ఈ 12 ఏళ్లలో గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇట్లాంటి మాటలు రాలేదు. ఇట్లాంటి వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు ఇట్లాంటి ఉపన్యాసాలు ఇవ్వడం, చట్టసభల్లో మాట్లాడడం. లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో మాట్లాడిండు, ఇవాళ తేజస్వి సూర్య పార్లమెంట్లో మాట్లాడిండు, అంతకుముందు మోడీ పార్లమెంట్లోనే మాట్లాడారు, నారా లోకేష్ కూడా ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు, చట్టసభల్లోనే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు పదే వీళ్ళు మళ్ళీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు? ఎందుకు రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళు నిజంగానే మాట్లాడాలనుకుంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాల అమలుకు సంబంధించి వాళ్ళు మాట్లాడవచ్చు, కానీ ఆ విషయం మాట్లాడతలేరు. ఎంతసేపు తెలంగాణ నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టిరు, తెలంగాణ నుంచి మమ్మల్ని వేరు చేసి పంపిరు అన్నట్టుగా ఏదో సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అక్రమంగా ఏర్పాటు చేసిరు అని చెప్పి ఒక నెగిటివ్ ప్రచారాన్ని పబ్లిక్లోకి తీసుకుపోయే ప్రచారం చేస్తున్నారు, దేశం ముందు పెడతా ఉన్నారు. కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అనామక రాష్ట్రం, అనామక ప్రాంతం. అది దానికి ఒక రాజధాని లేదు, ఏది లేదు ముందు నుంచి కూడా. ఆ ప్రాంతం వాళ్ళంతా కూడా గతంలో మద్రాసుతో కలిసిపోయి ఉన్నారు. అక్కడ కూడా పోయి ఇట్లాంటి వేషాలే, ఇట్లాంటి దోపిడీ కథలు ఇవన్నీ చేస్తే అక్కడ రాజాజీ అనే ఒక పెద్ద మనిషి చాలా మంచి మాటలు చెప్పి ఎల్లగొట్టాడు, చాలా మంచి మాటలు చెప్పాడు. కుక్కలతో పోల్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోండు మీరు అని చెప్పి ఎల్లగొడితే వచ్చి కర్నూలులో డేరాలు వేసుకొని కొద్ది రోజులు రాజధాని అని పెట్టుకొని నడిపించుకొని బతికారు. ఆ తర్వాత అప్పటికే కొంత రాజకీయంగా చాకచక్యం నెరిసినటువంటి ఆంధ్ర పాలకులు అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తోటి మిలాఖత్ అయ్యి అక్కడ లాబింగ్ చేసుకొని భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఒక అంశాన్ని తీసుకొచ్చి మనకు వాళ్ళని అంటగట్టారు. మనం ఎప్పుడు కూడా మద్రాసుతో కానీ వీళ్ళతో కానీ కలిసి లేము. గతంలో హైదరాబాద్ అనేది ఒక స్టేట్గా ఉన్నది. ఎప్పుడు కూడా ఎవరితో మనం కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నీ కలిసి ఒక హైదరాబాద్ అనేది ఒక సపరేట్ స్టేట్గా ఉంది. కానీ వీళ్ళేం చేసిరు, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు చెప్పి ఎప్పుడైతే మనకు ఈ నిజాం పాలన అంతమైందో ఆ తర్వాత మనను కలిపేసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. సో అప్పుడు వచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి పెత్తనం, మొత్తం సంపద తరలించుకుపోవడం, ఈ ప్రాంతాన్ని పడావు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగింది. సో ఇది అసలు చరిత్ర, తెలంగాణకు జరిగిన అన్యాయం ఇది.
అందుకని తెలంగాణ పోరాటం జరిగింది, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజులకే వీళ్ళు ఎప్పుడైతే ఆంధ్రను తెలంగాణను కలిపినటువంటి కొన్నేళ్లకే, కేవలం ఒక 4-5 ఏళ్లకే తెలంగాణ సపరేట్ రాష్ట్రం చేయాలనే ఉద్యమం వచ్చింది. అంటే అర్థం చేసుకోర్రి, వాళ్ళ పాలన వాళ్ళు వచ్చి మనతో కలవడం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏ స్థాయిలో ఇబ్బంది కలిగింది, ఎట్లా మనం దోపిడీకి గురైనాం అనేది అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం స్టార్ట్ అయింది 1969లో. అప్పటికే స్టార్ట్ అయిపోయింది. అప్పటికి పీక్స్లోకి వచ్చి చాలామంది పోలీస్ కాల్పుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో ఇది తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఏర్పాటు కారణం ఇది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి పాలనలో ఎవరైతే ఆంధ్ర వాళ్ళు వచ్చి మనతో కలిసిన తర్వాత రాష్ట్రం ఎట్లా అయింది, ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఎట్లా నష్టపోయింది, ఆంధ్ర ప్రాంతం ఎట్లా లాభపడ్డది, హైదరాబాద్లో ఉన్న భూములను అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా దోచుకున్నారు, దోపిడీ చేశారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకొక పాలకులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఆంధ్ర ప్రాంతం వల్లే ఎక్కువ మంది పాలించారు. సో ఏ స్థాయిలో తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురైంది అనేది చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద కథలాగా ఉంటుంది. సో అంత ఇబ్బందులు పడి, అన్ని గోసలు పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అక్రమంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిరు, అక్రమంగా ఏర్పాటు చేసిరని మోడీ అంటాడు, ఆయన ఎంపీలు అంటాడు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అంటాడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటారు. అంటే ఒక తెలంగాణ మీద మళ్ళీ ఒక నెగిటివ్ ప్రాపగండా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ అంటే ఇది మా నుంచి బలవంతంగా తీసేసిరు, ఏదో ఇబ్బంది చేసిరు అనే ఒక అభిప్రాయం కలిగేలాగా చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ఆంధ్రాతో కలవక ముందే ఒక సపరేట్ రాష్ట్రంగా ఉంది ఈ ప్రాంతం. ఎటు కాకుండా ఉన్నది ఆంధ్ర ప్రాంతమే, ఒక రాష్ట్రంగా ఉన్నది తెలంగాణ ప్రాంతం. దీన్ని ఆంధ్రతో కలిపి ఈ ప్రాంతాన్ని నాశనం చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. సో దానికి పాప క్షమాపణగా ఉద్యమాల ద్వారా, ఉద్యమాలతోటి ఒత్తిడి ద్వారా లాస్ట్కి 2014 తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. సో గత 10 ఏళ్ళు కుట్రలు, ఎక్కడ కూడా కుతంత్రాలు జరగలేదు. ఆ 10 ఏళ్ల కాలంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2-3 సార్లు మాట్లాడాడు, తెలంగాణను తల్లిని చంపి బిడ్డను తీసిరు అని. సో అది అక్కడికే ఆగిపోయింది, మోడీ మాట్లాడడం అంతవరకే ఆగిపోయింది. కానీ ఇప్పుడు వరుస పెట్టి ఈ 2 ఏళ్ల కాలంలో వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. అటు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు. ఎందుకు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఏం అవసరం వచ్చింది? తెలంగాణను ఆంధ్రాను కలిపితే వాళ్ళకు వచ్చే లాభం ఏంది? ఇందులో 2 అంశాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీకి రోజు రోజుకి సీట్లు పడిపోతూ ఉన్నాయి. సో ఇట్లాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ ఒక పొత్తు కావాలి, వాళ్ళ ఎంపీలు కావాలి. సో అట్లాంటి స్నేహం కోసం ఏం చేయాలి మరి, వాళ్ళకి కావాల్సింది నెరవేర్చాలి. అంటే తెలంగాణను ఆంధ్రాను కలపడం వాళ్ళకు మంచిది, కలిపితే వాళ్ళకి సంతోషం. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ దోచుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి సంబరం. సో దానివల్ల మిత్రుడికి లాభం చేయడానికి మోడీ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగా మనం భావించవచ్చు. ఇంకొక అంశం, అధికారంలోకి రావడానికి బీజేపీ ఏ ప్రయత్నమైనా చేస్తుంది, ఏ పనైనా చేస్తుంది. ఒకవేళ ఏపీలో అధికారంలోకి రావాలి అని చెప్పి బీజేపీ అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీని పక్కకు నూకేసి మేము అధికారంలోకి రావాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ లాగేసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను లాగేసుకోవడానికి, ఇవన్నీ ప్రయత్నాల కోసం మళ్ళీ కలిపేసి అక్కడ పోయి ఆ రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుంది. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం, మాకు బలం ఉంది, మాకు పార్లమెంట్లో కావలసినంత నెంబర్ ఉంది అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి చట్టాలు మనం గత 11-12 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. ఎట్లాంటి వాళ్ళు చట్టాలు తీసుకొస్తున్నారు, ఎంత ఆగమేఘాల మీద పాస్ చేస్తూ ఉన్నారు లోక్సభలో. ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు, అట్లాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా ఎంత హడావిడిగా తీసుకొచ్చి రెండింటిని కలిపేసి, చట్టవిరుద్ధంగా రెండింటిని కలిపేసి ఏ స్థాయిలో హడావిడి చేసి చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. సో బీజేపీ చేయాలి అనుకుంటే తలుచుకుంటే చేసేస్తుంది. సో దానికోసమే ఈ కుట్రలన్నీ జరుగుతూ ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఈ క్రొనాలజీ అంతా చూస్తే మళ్ళీ తెలంగాణ మీద వీళ్ళు కుట్రలు మొదలుపెట్టిర్రు. తెలంగాణ బాగుపడుతున్నది, ఆ బాగుపడడం చూసి వీళ్ళకు మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ నుంచి దోసుకొని పోయి బతికిర్రు. సో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినా బీజేపీ ఇక్కడ సంపదను దోసుకొని దేశవ్యాప్తంగా పార్టీని నడిపించుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ అయితే దోసుకొని మనం గత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 10-15 ఏళ్ళు ఏం చేసారో మనం చూసినాం. ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నారు తెలుగుదేశం నుంచి, ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేసారో కూడా మనం చూసినాం. ఏ స్థాయిలో ఇక్కడ స్థలాలన్నీ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ చేతిలో, మరీ ముఖ్యంగా ఒక కులం వాళ్ళ చేతిలోనే మనం అన్ని కూడా చూసినాయి. అందరికి తెలిసిన సత్యాలు అవన్నీ. సో వాళ్ళకి ఈ ప్రాంతం మీద కన్ను ఉంది, ఇది మళ్ళీ మా చేతుల్లోకి రావాలి, ఇది మా చేజారిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో కొంత తమ చేతుల్లో ఉన్నా కూడా ఎవరైతే పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పూర్తిగా దాన్ని చంద్రబాబు చేతిలోకి పోనివ్వట్లేదు, ఎక్కడికక్కడ అడ్డుకట్టేసి ఆపేస్తున్నారు. మొత్తంగా గంపగుత్తగా చంద్రబాబు కప్పయ్యే ప్రయత్నాలను వాళ్ళు అడ్డుకుంటున్నారు. సో ఏం చేయాలి మరి, ఈ రకంగా మళ్ళీ రెండింటిని కలిపేసి ఏదో రకంగా చేసి ఇట్లా కలిపితేనే మాకు పూట గడుస్తుందనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఈ పరిణామాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అందుకే పదే ప్రతి సందర్భంలో ఈ మధ్య కాలంలో వరుస పెట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇవే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. పచ్చబడుతున్న తెలంగాణను మళ్ళీ నాశనం చేయడానికి వీళ్ళు కుట్రలు చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ముంగట. మనం గొంతెత్తనంత వరకు
మనం మళ్ళీ ప్రశ్నించినంత వరకు వీళ్ళు ఈ కుట్రలు చేస్తారు, వాటిలో సఫలం కూడా అవుతారు. మనం ఐక్యంగా లేనప్పుడు, మనం ఏదో ఆ పార్టీ ఈ పార్టీ అని మనం ఇట్లనే కొట్లాడుకుంటూ ఉన్నప్పుడు, తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే ఒక పార్టీ కోసం మాట్లాడారని, లేదు అంటే ఇంకొక పార్టీ కోసం మాట్లాడుతున్నారని ఈ భావాలు వదిలేసి మనం ప్రాంతం కోసం కొట్లాడినంత వరకు మళ్ళీ ఇట్లాంటి కుట్రలు కంటిన్యూ అవుతాయి. మళ్ళీ మనం 10-12 ఏళ్ల క్రితం ఎట్లాంటి పరిస్థితులు చూసినామో, నీళ్ళ కోసం, కరెంటు కోసం ఎట్లాంటి తిప్పలు పడ్డామో మళ్ళీ ఆ రోజులు ఖచ్చితంగా వస్తాయి. మన భూములన్నీ కూడా మళ్ళీ పరాయం చేతులకు వెళ్ళిపోతాయి. ఇది మాత్రం పక్కా జరుగుతుంది మనం ఐక్యంగా లేనంత వరకు. థ్యాంక్ యూ.